are going to learn 5 sentences daily in Telugu as well as in English. Today I am going to teach you 5 sentences how to talk in English and how to talk in Telugu. Okay. So number 1 sentence. Shubhodayam. Shubhodayam. Don't repeat. Okay. Shubhodayam. English లో వచ్చి గుడ్ మార్నింగ్ మనందరికీ తెలిసింది, ఎందుకంటే డైలీ మనం అందరం గుడ్ మార్నింగ్ అని చెప్పుకుంటాం. కాబట్టి ఇది తెలుగులో శుభోదయం అంటారు, ఇంగ్లీష్ లో గుడ్ మార్నింగ్. అదే విధంగా మీరు ఒకవేళ నిద్రపోయింది అనుకోండి, లేవండి అంటారు. ఓకే, నిద్ర లేపడం ఎలా లేపుతాము? వేకప్. ఇంగ్లీష్ కి వచ్చి వేకప్. వేకప్ అంటే నిద్ర లేవండి. థర్డ్ సెంటెన్స్ వచ్చి లేచిన తర్వాత మనం బ్రష్ చేసిన తర్వాత అంతా ఫ్రెష్ అప్ అయిన తర్వాత కాఫీ తాగుతాం. దాన్ని కాఫీ తీసుకోండి అని ఇంగ్లీష్ లో ఏమంటారంటే టేక్ దిస్ కాఫీ, టేక్ దిస్ కాఫీ, లేదా హ్యావ్ దిస్ కాఫీ, హ్యావ్ ఆల్సో. ఓకే, టేక్ ఆర్ హ్యావ్ యు కెన్ యూజ్. నెక్స్ట్, ఆఫీస్ కి లేదా స్కూల్ కి రెడీ అవ్వండి అని మన మదర్ గాని ఇక్కడ సార్ వాళ్ళు కానీ చెప్తారు కదా. ఆఫీస్ కు లేదా స్కూల్ కి రెడీ అవ్వండి, దాన్నే ఇంగ్లీష్ లో గెట్ రెడీ టు ఆఫీస్, గెట్ రెడీ టు స్కూల్, గెట్ రెడీ టు ఆఫీస్ అండ్ గెట్ రెడీ టు స్కూల్. తర్వాత లంచ్ బాక్స్ ఇవ్వాలి మనకు, ఎందుకంటే మధ్యాహ్నం భోజనం కోసం. కాబట్టి ఇదిగో లంచ్ బాక్స్ తెలుగులో ఉంటే దాని ఇంగ్లీష్ లో టేక్ దిస్ లంచ్ బాక్స్, టేక్ దిస్ లంచ్ బాక్స్. అదే విధంగా మనము ఈవినింగ్ త్వరగా రావాలంటే మనం ఇంకా తర్వాత ఇంకా 5 సెంటెన్స్ మనం we will discuss tomorrow. Once again I will repeat. శుభోదయం గుడ్ మార్నింగ్, లేవండి వేక్ అప్, కాఫీ తీసుకోండి టేక్ దిస్ కాఫీ, ఆఫీస్ కు రెడీ అవ్వండి లేదా స్కూల్ కి రెడీ అవ్వండి గెట్ రెడీ టు ఆఫీస్ ఆర్ స్కూల్, ఇదిగో లంచ్ బాక్స్ టేక్ దిస్ లంచ్ బాక్స్. ఓకే, టాక్ ఇంగ్లీష్ డైలీ. ఈ 5 సెంటెన్స్ మీరు డైలీ ఈరోజు మాట్లాడండి. ఈరోజు డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మీరు కన్వర్జేషన్ లో మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ.